కాలంతో సంబంధం లేదు. ఎప్పుడు ఏ వాతావరణం ఉంటుందో తెలియడం లేదు. వానాకాలంలో ఎండలు, ఎండాకాలంలో చలి, చలికాలంలో ముసురు. ఇలా ఎప్పుడు వెదర్ మారుతుందో అర్థం కావటం లేదు. సీజన్ ఒకటైతే కాలం ఒకలా ఉంటుంది. అయితే ముందస్తుగా వచ్చే ఋతుపవనాలతో ముప్పు తప్పదంటున్నారు వాతావరణ నిపుణులు. సాధారణంగా నైరుతి ఋతుపవనాలు జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఉంటాయి. కానీ ఈ ఏడాది వారం రోజుల ముందే వచ్చేసాయి. అయితే ఈ ఋతుపవనాల ముందస్తు రాక ముప్పుకు సిగ్నల్స్ అంటున్నారు వాతావరణ శాస్త్రవేత్తలు. భారత వాతావరణ శాఖ IMD నివేదిక ప్రకారం ఈ నెల 13 నాటికి దేశంలో 33% లోటు వర్షపాతం నమోదైనట్లు తెలుస్తోంది. ఇది కరువుకు దారితీసే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు నిపుణులు. 1901 నుంచి 2023 వరకు కురిసిన వర్షపాత లెక్కల ప్రకారం ఏడాదికి దేశ సగటు వర్షపాతం 87 సెంటీమీటర్లు. ప్రస్తుత పరిస్థితుల్లో అంతకన్నా తక్కువ వర్షాలుంటాయని అంచనా వేస్తున్నారు. అయితే IMD మాత్రం సగటు కన్నా ఎక్కువ ఉండొచ్చునని చెప్తోంది. ఋతుపవనాలు చురుగ్గా కదిలి అల్పపీడనాలు ఏర్పడితేనే సగటు కన్నా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉంది. కానీ ఈ సీజన్లో ఋతుపవనాలు ముందే వచ్చాయి. కొద్ది రోజులు వర్షాలు కురిశాయి. ఈ వానలకు సముద్ర ఉష్ణోగ్రతలు తగ్గడంతో వాతావరణం అనుకూలించగా ఋతుపవనాల కదలిక తగ్గిపోయింది. దీంతో సమయానికి కురవాల్సిన వానలు పడటం లేదని తెలుస్తోంది. ఈ నెల 1 నుంచి 13 వరకు దేశంలో 50.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాలి. అటువంటిది 33.7 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. ఇది ఇలాగే కొనసాగితే దేశంలో కరువు పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని అంటున్నారు నిపుణులు. ఇది వర్షాధార పంటలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని చెప్తున్నారు. ప్రభుత్వాలు కూడా భూగర్భ జలాల సంరక్షణపై దృష్టి పెట్టి సాగునీటి వనరుల నిల్వలపైన శ్రద్ధ పెట్టాలని అంటున్నారు. రైతులు కూడా తక్కువ నీరు అవసరమయ్యే పంటల వైపు మరలాలని సూచిస్తున్నారు. వాతావరణంలో గాలి, నేల కన్నా సముద్ర ఉష్ణోగ్రతలు పెరిగితేనే ఎక్కువ ప్రమాదమని చెప్తున్నారు వాతావరణ నిపుణులు. గాలి, నేల ఇప్పటికే వేడెక్కాయని, సముద్రం వేడెక్కడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుందని చెప్తున్నారు. వేడిని నిరంతరం గ్రహించటం వల్ల సముద్ర ఉష్ణోగ్రతలు పెరుగుతాయంటున్నారు. ఈ సముద్ర ఉష్ణోగ్రతలే కాలాల్లో మార్పులకు కారణమంటున్నారు. 0.2 డిగ్రీల నుంచి 0.8 డిగ్రీలకు సముద్రాలు వేడెక్కాయని, 1990 నుంచి సముద్ర ఉష్ణోగ్రతల్లో మార్పులు జరుగుతున్న 2014 నుంచి వేగంగా మార్పులు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం పసిఫిక్, అట్లాంటిక్ మహాసముద్రాల కన్నా హిందూ మహాసముద్రం ఉష్ణోగ్రతలు త్వరగా పెరుగుతున్నాయని చెప్తున్నారు వాతావరణ నిపుణులు. వాతావరణ మార్పుల కారణంగా తలెత్తే విపత్తులను కొన్నిసార్లు అంచనా వేయలేమంటున్నారు ఎక్స్పర్ట్స్. గంట వ్యవధిలోనే కుంభవృష్టితో అతలాకుతలం చేసేస్తాయని, తేమ వాతావరణం పర్వత ప్రాంతాలకు చేరుకొని మేఘావృతమై ఒక్కసారిగా ప్రతాపం చూపుతాయని అంటున్నారు. కేరళ, కేదార్నాథ్, అస్సాంలలో తరచూ సంభవించే వరదలు అలాంటివే అంటున్నారు. IMD అంచనా ప్రకారం ఒక గంటకు అత్యధిక వర్షపాతం 12.5 సెంటీమీటర్లు, పర్వత ప్రాంతాల్లో గంటకు 14 సెంటీమీటర్లు. ఇక ఒక రోజుకు అత్యధికంగా 240 సెంటీమీటర్ల వర్షం కురుస్తుందని చెప్తున్నారు. ముంబై, చెన్నైలో జల విలయాలు అలాంటివేనని, హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడల్లో వాతావరణ హెచ్చుతగ్గుల వల్ల అధిక వర్షాలు కురుస్తున్నాయని చెప్తున్నారు. బెంగళూరులో వాతావరణం చల్లగా ఉంటుంది, వర్షాలు పడతాయి. అయినా అక్కడ నీటి కొరత, భూగర్భ జలాల పరిరక్షణ లేకపోవడంతోనే సమస్యలు తలెత్తుతున్నాయని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అరేబియా సముద్రంలో కన్నా బంగాళాఖాతంలో ఎక్కువ తుఫాన్లు ఏర్పడే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో ఇవి ఏర్పడవచ్చునని, తమిళనాడు, ఏపీ, ఒడిశా రాష్ట్రాల మీద వీటి ప్రభావం ఉంటుందని చెప్తున్నారు. సాధారణంగా ఏడాదికి 8 వరకు తుఫాన్లు సంభవిస్తాయని, వాతావరణ మార్పుల వల్ల 2 నుంచి 4 తుఫాన్లు మాత్రమే వస్తున్నాయంటున్నారు. అయితే తుఫాన్లు రావడం తగ్గినా కానీ వచ్చిన తుఫాన్ల తీవ్రత అధికంగా ఉంటుందని చెప్తున్నారు.
చెప్తున్నారు. ఈ ఏడాది తీవ్ర తుఫాన్ వచ్చే ప్రమాదం లేకపోలేదని, నైరుతి రుతుపవనాలు ముందుగా రావడంతో అవకాశం ఉందంటున్నారు. 100 ఏళ్ల వాతావరణ లెక్కల ప్రకారం రుతుపవనాలు ఫెయిల్ అయిన చాలా సందర్భాల్లో తీవ్ర తుఫాన్ల ప్రభావం కనిపించినట్లు చెప్తున్నారు. హుద్హుద్ తుఫాన్ వచ్చిన ఏడాది కూడా వర్షాలు సరిగ్గా నమోదు కాలేదంటున్నారు. జూన్, జూలై, ఆగస్టు నెలల్లో అల్పపీడనాలు ఉంటాయని, అక్టోబర్, నవంబర్, డిసెంబర్లలో తుఫాన్లు ఏర్పడతాయని చెప్తున్నారు. ఆయా కాలాల్లోని వాతావరణ పరిస్థితులు సక్రమంగా అనుకూలిస్తేనే ఇవి జరుగుతాయంటున్నారు. ఈ వేసవిలో ఎండల ప్రభావం అంతగా లేదని, పూర్తిస్థాయి ఎండలు కాయకముందే వర్షాలు వచ్చాయంటున్నారు. నైరుతిలో 4-5 అల్పపీడనాలు ఏర్పడాలి. ప్రస్తుతం అంతటి అనుకూల వాతావరణం కనిపించడం లేదు. జూలై, సెప్టెంబర్లలో కొంత ఆశించవచ్చునని, ఒక్కోసారి ఎక్కువ సంఖ్యలో అల్పపీడనాలు ఏర్పడవచ్చునని, అసలు ఏర్పడకపోవచ్చునని చెప్తున్నారు. ప్రస్తుతం వాతావరణాన్ని అంచనా వేయడానికి కృత్రిమ మేధ, AI, మెషిన్ లెర్నింగ్, ML ఉపయోగిస్తున్నట్లు చెప్తున్నారు అధికారులు. ఉష్ణోగ్రతలు కూడా రోజు రోజు మారుతున్నాయి. 2025 నుంచి 2029 వరకు ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీ సెల్సియస్ పెరిగేందుకు 70% ఛాన్స్ ఉన్నట్టు WMO తెలిపింది. రాబోయే 5 ఏళ్లలో కనీసం ఒక సంవత్సరం అత్యధిక వేడి సంవత్సరంగా నమోదవుతుందని, దీనికి 80% అవకాశాలున్నట్టు స్పష్టం చేస్తుంది. 2024వ సంవత్సరం అత్యధిక వేడి సంవత్సరంగా నమోదైంది. రాబోయే 5 ఏళ్లలో ఈ రికార్డు చెరిగిపోతుందని WMO అంచనా వేస్తుంది. 1850-1900 నాటి సగటు ఉష్ణోగ్రతల కంటే 2024లో 1.5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది. 1850-1900 నాటి సగటు ఉష్ణోగ్రతలతో పోలిస్తే 2025 నుంచి 2029 మధ్య ప్రపంచ ఉపరితల సగటు ఉష్ణోగ్రతలు ప్రతి ఏటా 1.2 డిగ్రీల నుంచి 1.9 డిగ్రీల చొప్పున పెరుగుతాయని WMO తన నివేదిక తెలిపింది. ఉష్ణోగ్రతల పెరుగుదల వల్ల ఎన్నో ప్రతికూల ప్రభావాలు ఉంటాయంది. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతింటాయని, రోజువారీ జీవితాలకు, పర్యావరణానికి విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచంలో మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఆర్కిటిక్ ప్రాంతం వేడెక్కే ప్రమాదం ఉందని తెలిపింది. రాబోయే 5 ఏళ్లలో ఇక్కడ మంచు చాలా వరకు కరిగిపోతుందని అంచనా వేసింది. దక్షిణాసియాలో 2023 మినహాయిస్తే గత కొన్నేళ్లుగా మంచి వర్షాలే కురిశాయని, అయితే రాబోయే 5 ఏళ్లలో అధిక వర్షపాతం నమోదవుతుందని ప్రపంచ వాతావరణ సంస్థ అంచనా వేసింది. ఇక కొన్ని సీజన్లలో వర్షాలు పడకపోవచ్చునని తెలిపింది. ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు పెరగటం వల్ల వాతావరణంలో తీవ్ర మార్పులు జరుగుతాయని, తుఫాన్లు, కరువులకు దారితీస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది కంటే వచ్చే ఏడు, ఇలా గడిచిన 10 ఏళ్లలో ఏటేటా ఎండలు రికార్డు స్థాయిలో పెరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు భూమి మీద అత్యధిక వేడి సంవత్సరంగా 2024 రికార్డులకెక్కింది. ప్రపంచంలోని చాలా వెదర్ మానిటరింగ్ ఏజెన్సీలు 2024లో సగటు ఉష్ణోగ్రత 1.6 డిగ్రీల సెల్సియస్ పెరిగినట్లు తెలిపాయి. 2023వ సంవత్సరం కంటే 2024లో నమోదైన ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువని తెలుస్తుంది. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరగడానికి ప్రధాన కారణం వాతావరణంలో పెరిగిపోతున్న గ్రీన్ హౌస్ వాయువులు. భూమిపై శిలాజ ఇంధనాలు, ఆయిల్, గ్యాస్, బొగ్గులను మండించటం వల్ల పెద్ద మొత్తంలో గ్రీన్ హౌస్ వాయువులు వెలువడుతున్నాయి. వాతావరణంలో గ్రీన్ వాయువులు పెరుగుతున్న కొద్దీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వాహనాల కాలుష్యం, పరిశ్రమల కాలుష్యం వల్ల వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్, ఇతర కాలుష్య కారక వాయువుల స్థాయి పెరిగిపోతోంది. దీనివల్ల వాతావరణం వేగంగా వేడెక్కుతుంది. ఫలితంగా గ్లోబల్ వార్మింగ్. దీంతో సముద్రం నీరు వేడెక్కి సముద్ర మట్టం పెరిగిపోతుంది. హిమాలయాలు కరిగిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఒక చోట కరువు, మరొక చోట వరదలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. కాలంతో
సంబంధం లేకుండా వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. అయితే ఇలా ముందొచ్చే రుతుపవనాలతో ముప్పు తప్పదంటున్నారు వాతావరణ శాఖ నిపుణులు.